అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్‌లో రెగ్యులర్‌గా మనం ఏవైతే పేమెంట్స్ చేస్తూ ఉంటామో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మాక్సిమం మనం పేమెంట్స్ అనేవి ఇప్పుడు బై హ్యాండ్ క్యాష్ కాకుండా ఆల్మోస్ట్ పేమెంట్స్ అన్నీ కూడా మనం మన మొబైల్‌లో ఉన్నటువంటి యూపీఐ యాప్స్ ద్వారా ఎయిదర్ యూపీఐ ద్వారా గానీ, లేదా స్కాన్ చేసి గానీ పేమెంట్స్ అయితే చేస్తున్నాం కదా! సో, ఇలా పేమెంట్స్ చేస్తున్నందుకు ప్రస్తుతం అయితే ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ మాక్సిమం క్యాష్ బ్యాక్స్ అయితే ఇవ్వట్లేదు. అది అందరికీ తెలిసిందే. ఈవెన్ వాళ్ళు ఇచ్చే కూపన్స్ కూడా మనకి ఎక్కడ కూడా ఉపయోగం అయితే పడట్లేదు. సో, అలా కాకుండా మనకు ఒక ఆల్టర్‌నేటివ్ ఏదైతే ఉందో ఆల్టర్‌నేటివ్‌కి సంబంధించి యాప్స్ అయితే ఉంటాయండి. చాలా ఉంటాయి. బట్ ఒక్కొక్క యాప్ అనేది మనకు ఒక్కొక్క టైమ్ పీరియడ్‌లో కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో, ప్రెజెంట్ నేను చెప్పబోయే యాప్ త్రూగా ఏంటంటే మనకి ప్రెజెంట్ ఏవైనా యూపీఐ పేమెంట్స్ చేస్తే మాక్సిమం మనకి కొంత క్యాష్ బ్యాక్స్ ఇవ్వడం గానీ, క్యాష్ బ్యాక్ కూడా అమౌంట్ రూపంలో ఇస్తారనమాట. సో, ఆ అమౌంట్స్ మనకి యూపీఐ పేమెంట్ అంటే ఎయిదర్ మనం స్కాన్ చేసినా, లేదా యూపీఐ ద్వారా ఫ్రెండ్స్‌కి గానీ, తెలిసిన వాళ్ళకి గానీ పేమెంట్స్ చేసినా, ఏదైనా సరే మీరేం చేసినా కూడా దాని మీద మనకి అమౌంట్ అయితే ఇస్తారండి. ఆ అమౌంట్ అనేది మనం రీచార్జెస్ కింద వాడుకోవచ్చు, లేదా మన బ్యాంక్ అకౌంట్‌లో కూడా ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. సో, అది ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళకి కూడా అసలు రూపాయి కూడా ఛార్జ్ లేకుండా ఈవెన్ 0% ప్రాసెసింగ్ ఫీస్‌తో ఆ యాప్ త్రూగా ఎలా ఏదైతే కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చిన క్రెడిట్ లైన్ సదుపాయాన్ని, క్రెడిట్ లైన్ అంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ లేకుండా ఎటువంటి కార్డ్ గానీ, డీటెయిల్స్ గానీ ఇవేం లేకుండా మనకేంటంటే ఆ యాప్ వారు బ్యాంక్‌తో టై అప్ అయ్యి మనకి ఒక ఫెసిలిటీ ఇస్తారండి. ఆ ఫెసిలిటీ త్రూగా మనం మంత్లీ మన సంబంధించిన పేమెంట్స్ అన్ని చేసుకోవచ్చు. లిమిట్ ఇస్తారో ఆ లిమిట్‌లో మనం పేమెంట్స్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్‌న ఏదైతే పేమెంట్ జనరేట్ అవుతుంది, ఏదైతే మొత్తం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి దానికి సంబంధించి టోటల్ అమౌంట్ మనకి జనరేట్ అవుతుంది కదా! పేమెంట్ చేయమని అమౌంట్స్. సో, ఆ పేమెంట్ మనం చేసుకున్నట్టయితే మరలా మనకి రీఫిల్ అయిపోతుందనమాట. అంటే సేమ్ క్రెడిట్ కార్డ్ లాగే, బట్ ఇదైతే క్రెడిట్ కార్డ్ కాదండి. క్రెడిట్ లైన్ అంటారు దాన్ని. సో, క్రెడిట్ లైన్ సదుపాయాన్ని కూడా యాప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో, దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గాని మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయండి అబ్బా! ఓకే. ఒక్క 2 సెకండ్స్ అయితే హోల్డ్‌లో ఉంటున్నాను. లైక్ చేసేయండి. సో, థాంక్ యూ. లైక్ చేసినందుకు థాంక్ యూ. సో, ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దాం. డైరెక్ట్‌గా నావీ యాప్ అని ఉంటుందండి. ఎన్ఏవిఐ నావీ యాప్. సో, దీనికోసం చాలా మందికైతే ఐడియా ఉంది. బట్ ఈ యాప్ ఏంటంటే అసలు, అసలు మామూలుగా లేదు. డైలీ ఏదో ఒక అప్‌డేట్‌తో వస్తూనే ఉంది. సో, రెగ్యులర్‌గా ఏదో ఒక అప్‌డేట్‌తో వస్తూనే ఉంది. సో, ఇది చాలా ఇంటర్‌ఫేస్ చాలా బావుంటుంది. పేమెంట్స్ ఈజీగా ఉంటుంది. మనకి నేను చెప్పిన ఏదైతే యూపీఐ పేమెంట్స్‌కి అమౌంట్‌తో పాటుగా మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. యాక్చువల్లీ నావీ యాప్ అనేది గతంలో లోన్ ఫెసిలిటీ ఇచ్చేది. బట్ యూపీఐ రంగంలో కూడా రావడం అయితే జరిగింది. సో, యూపీఐస్ యొక్క ఇంటర్‌ఫేస్ చూసారా ఎంత ఫ్రీగా ఉందో. మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్టయితే చాలా ఫ్రీగా ఉంటుంది మనకి ఇదైతే. ఓకేనా? సో, ఇందులో చూడండి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. చూసుకున్నట్టయితే మన పేమెంట్ సంబంధించి పే టు మొబైల్ నంబరు, పే టు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. స్కాన్ చేసి పేమెంట్ చేయడం గానీ, అదేవిధంగా మనకి లోన్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నారండి. సో, నాకైతే ప్రెజెంట్ ఇక్కడ ఒక 3,10,000 ఎంతో ఇస్తున్నారు. ఓకే. సో, అలానే మన రీచార్జెస్, ఎలక్ట్రిసిటీ పే బిల్స్ వీటికి కూడా మనకి అమౌంట్స్ అయితే ఇస్తారండి. ఓకేనా? దాన్ని మన బ్యాంక్ అకౌంట్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. సో, మీరు వీడియో ఎండ్ వరకు మాత్రం చూడాలి. ఓకేనా? అది మాత్రం మీరు మిస్ అవ్వకండి. అదేవిధంగా మనకు చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్రెడిట్ స్కోర్ కూడా మనకి సిబిల్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది మనం ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్సెస్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇది మనకి ఆర్‌బీఐ అప్రూవ్డ్ కాబట్టి ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు ఈ యాప్‌ని అయితే దర్జాగా యూజ్ చేయొచ్చు. ఈ యాప్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఈ యాప్‌ని గాని మీరు యూజ్ చేసినట్టయితే నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈవెన్ మీ ప్లే స్టోర్‌కెళ్ళినా దొరుకుతుందండి. కానీ కొంచెం మీరు లింక్ ద్వారా వెళ్తే ఈ వీడియో చూసినందుకు మీరు నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఏముండదండి, రిఫరెన్స్ అమౌంట్ తప్ప అందులో ఏముండదు. ఓకేనా? మాకు కోట్లే వచ్చేవు కదా! ఓకే. సో, మన వీడియోలోకైతే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏదైతే స్కాన్ అండ్ పే ఆప్షన్ ఉంటుందో, ఐ మీన్ మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్‌గా ఈ ఫోన్‌పే, గూగుల్ పేలో ఎలానో మీ అకౌంట్ అనేది ఎయిదర్ ఎస్ఎంఎస్ ద్వారా, అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తూ మీరు ఎలా లాగిన్ అవుతారో అలా లాగిన్ అయిపోవాలి. యాజ్ యూజువల్ అది నేనైతే చెప్పదలుచుకోవట్లేదు ఈ వీడియోలో. వన్స్ మీరు పేమెంట్స్ చేసిన తర్వాత మీకు పైన చూసారు ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి 642 నాకు కనిపిస్తున్నాయి చూసారా? సో, అలా మీకు కూడా ప్రతి పేమెంట్‌కి కూడా మీకు అమౌంట్స్ అయితే చూపిస్తదండి. ఓకేనా? ప్రతి పేమెంట్ కూడా అమౌంట్స్ చూపిస్తాయి. సో, ఇక్కడ ఏంటంటే మనకి 10 కాయిన్స్ అంటే ₹1 అండి. సో, అలా మీకు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి పేమెంట్స్. క్రెడిట్ కార్డ్ గానీ, బిల్ పేమెంట్స్ గానీ, పెద్ద పెద్ద పేమెంట్స్ చేస్తే ఎక్కువ కాయిన్స్ వస్తాయి. అలా చిన్న చిన్న పేమెంట్స్ చేశారనుకోండి, ఇన్ కేస్ ఒక ₹10, ₹20 ఇలా చేస్తూ ఉంటే మీకేంటంటే అంటే తక్కువలో తక్కువ ₹1, ₹2, ₹10కి ₹1 రావడం కూడా గొప్పే కదా! సో, అలా మనకి రెగ్యులర్‌గా మంత్ మొత్తం కూడా వస్తూనే ఉంటాయి కాయిన్స్ అనేవి. సో, కాయిన్స్ మొత్తం క్యుములేటివ్ అయ్యి మనకి అమౌంట్స్ అయితే రావడం జరుగుతుందనమాట.
ఓకేనా. సో నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే రెగ్యులర్గా నేను చిన్న చిన్న పేమెంట్స్ నేను 10-20 రూపీస్ తప్ప ఎక్కువ పేమెంట్స్ అయితే ఈ యాప్ త్రూగా చేయట్లేదు. సో చేస్తే ఇంకెక్కువ వచ్చిందేమో. సో ప్రెజెంట్ అయితే నేను చాలా తక్కువ ఈ మంత్కి సంబంధించి ఆల్మోస్ట్ నాకు 642 కాయిన్స్ అయితే కలెక్ట్ అయ్యండి. ఈ మంత్ అంటే ఆల్మోస్ట్ నేను ఒక 30-40 మించి ఎక్కువ చేయలేదు అవి కూడా. ఓకేనా. సో అందులో చూసుకున్నట్టయితే 642 కదా, మనకి 10 కాయిన్స్కి 1 రూపీ అన్నాడు. సో 642 కంటే 64 రూపీస్ మనకైతే ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడండి. సో మీరు రీఛార్జ్ చేసుకుంటారా, పక్కకు వెళ్తే ఈ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసేయాలా. ఓకేనా. గెట్ క్యాష్ అంటున్నాడు ఒకటి, ప్లస్ గెట్ రీఛార్జ్ అంటున్నాడు. సో మనకి ఏదైతే మన అమౌంట్ కలెక్ట్ అయిన అమౌంట్ అనేది రీఛార్జెస్ అయినా చేసుకోవచ్చు. మీరు గ్యాస్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, లేదా మీ యొక్క ఏదైతే రీఛార్జెస్ కానీ, సో ఏదైనా సరే ఇన్సూరెన్సెస్ కట్టడం కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం కానీ దేనికైనా వాడుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా గెట్ క్యాష్ అని కొట్టామనుకోండి, డైరెక్ట్గా అమౌంట్ అయితే పడిపోతుంది. సో నేను రీఛార్జ్ అయితే చెప్పట్లేదు, ఇక్కడ గెట్ క్యాష్ అని అయితే కొడుతున్నాను చూడండి. సో గెట్ క్యాష్ అని కొట్టిన వెంటనే మనకు ఒక టైం పీరియడ్ అయితే వస్తుంది. సో మీరు ఒక టైం పీరియడ్ చూసినట్టయితే ఈ విధంగా కన్వర్టెడ్ సక్సెస్ఫుల్లీ, కాయిన్స్ కన్వర్టెడ్ టు క్యాష్, ఇదిగోండి కంగ్రాచులేషన్స్ నా నేమ్ వచ్చింది. ఇక్కడ వస్తున్న అమౌంట్ ఇప్పటివరకు నేను టోటల్ ఎర్న్ చేసుకున్న అమౌంట్ అనమాట. నాకు ఇది జస్ట్ 2 monthsలో 425 రూపీస్ అనమాట. సో ఇలా అంటే నేను తక్కువ పేమెంట్స్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ అమౌంట్ అయితే వచ్చింది. సో మీరు ఎక్కువ పేమెంట్స్ చేస్తే, అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ మీరు రెగ్యులర్గా ఈ ఒక్క యాప్ యూస్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది ఎక్కువ రావచ్చు. ఓకేనా. సో నాకు 425 రూపీస్ వచ్చాయి. అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు వచ్చిన 62 ప్లస్ ముందు వచ్చిన గత నెలలో వచ్చిన 300 ప్లస్ అమౌంట్, ఈ మొత్తం కలిపి మనకి 425 రూపీస్ అయ్యాయి అనమాట. ఓకేనా. సో లాస్ట్ మంత్ వచ్చిన అమౌంట్ నేను ఇలాగే బ్యాంక్ అకౌంట్కే కన్వర్ట్ చేసుకున్నాను. అది నేను రెగ్యులర్గా యూజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఏదైతే మనకు 62 ఉందో అది కూడా నాకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకే. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చాడని చూడండి, యూ హ్యావ్ రిసీవ్డ్ ఏ పేమెంట్ ఆఫ్ 64 ఫ్రమ్ నావిటెక్ అని వచ్చిందనమాట. సో నాది ఇదిగోండి ఇక్కడ కూడా యూ హ్యావ్ రిడీమ్డ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడనమాట. సో 64 రూపీస్ నా అకౌంట్లో పడిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు నేను లైఫ్ టైం అంటే జస్ట్ ఈ 2 monthsలోనే 425 రూపీస్ నేను ఎర్న్ చేశాను అనమాట. సో 640 కాయిన్స్ అయినా రిడీమ్ చేశాను. చిన్న చిన్న పేమెంట్స్కి 7 కాయిన్స్, 4 కాయిన్స్, 4 కాయిన్స్, 6 కాయిన్స్, ఇవి నాకు ఎక్కువ కాదండి. జస్ట్ 10-20 రూపీస్ చిన్న చిన్న మార్నింగ్ లేసి టిఫిన్ తీసుకోవడం ఏవైతే ఉంటాయో 10-20 రూపీస్ ఉంటాయి కదండి, ఆ వాటికి వచ్చిన కాయిన్స్ అనమాట ఇవి. ఓకేనా. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మన కాయిన్స్ మ్యాక్సిమం వస్తాయి. ఓకే. సో ఈ విధంగా మనం ఈ యాప్ త్రూగా ఈ అమౌంట్స్ అనే మనం అయితే ఈ విధంగా మనం ఇద్దరు కలెక్ట్ చేసుకొని దాన్ని మనం రిడీమ్ అయితే చేసుకోవచ్చు. మీకు దీనికి అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంకో ఫెసిలిటీ అని చెప్పాను కదండి. సో మనకి రీఛార్జెస్ అనేవి చాలా ఉంటాయండి. అన్ని రీఛార్జెస్ అన్ని కూడా మనం ఇక్కడైతే చేసుకోవచ్చు. మోర్లోకి వెళ్ళినట్టయితే మొబైల్, డిటిహెచ్, పోస్ట్ పెయిడ్, ఫాస్టాగ్, వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ, బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, ఎల్పిజి, కేబుల్ టీవీ అన్నీ ఉంటాయి మనకి. రెగ్యులర్గా ఫోన్పేలు ఏవైతే ఉంటాయో అన్ని పేమెంట్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. బట్ లోన్ అనేది మీకు ఎప్పుడు సజెస్టబుల్ ఏంటంటే మనకు అనేది పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక 12%, ఐదర్ 50 లోపు ఉంటేనే తీసుకోండి తప్ప ఎక్కువైతే తీసుకోకండి, నా సలహా ఇది. ఓకేనా. మ్యాక్సిమం కొందరికైతే అంటే క్రెడిట్ స్కోర్ బాగుండి హిస్టరీ అనేది ట్రాన్సాక్షన్ హిస్టరీ బాగుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి 15%, 12% కూడా ఇస్తుంటారు. సో అలాంటప్పుడు మీకు అవసరం అనుకున్నప్పుడు మాత్రం మీరైతే లోన్ తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయితే లేదు ఈ యాప్ త్రూగా. ఓకే. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకోటి చెప్తాను అన్నాను కదా, క్రెడిట్ కార్డ్ లానే మనకు ఒక క్రెడిట్ లైన్ ఫెసిలిటీ ఈ యాప్ మనకి ప్రొవైడ్ చేస్తుందని. సో దానికోసం ఏం చేస్తారంటే మీ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకోండి, నావిట్ టెర్జో కర్ణాటక బ్యాంక్ అని మనకు ఆప్షన్ ఇచ్చాడు, న్యూ లాంచ్ అని. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇదే మనకి క్రెడిట్ లైన్ ఫెసిలిటీ అండి. నాకు వచ్చి 16,000 వరకు లిమిట్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 16,000 అమౌంట్ అనేది నేను ప్రతి నెల యూస్ చేసుకోవచ్చు. ఒకటో నెల బిల్ జనరేట్ అవుతుంది, అక్కడ కొన్ని డేస్ ఇస్తారనమాట మనకు, ఒక 15 days ఇస్తాడు మళ్ళీ అక్కడ నుంచి. ఆ 15 daysలో పేమెంట్ చేసుకోవచ్చు. అంటే మీరు వాడిన రోజు నుంచి 45 రోజులు, అంటే 45 రోజుల వరకు మీరు తర్వాత ఎప్పుడైనా పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అది ఇప్పుడు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా ఇచ్చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ యాక్టివేట్ నౌపై క్లిక్ చేయండి. అదేంటి అవుతుందంటే మనకి కర్ణాటక బ్యాంక్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో మనకి అక్కడ రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుందండి. సో వెయిట్ చేయండి. సో వన్స్ రీడైరెక్ట్ అయిన తర్వాత ఇదిగోండి యాక్టివేట్ క్రెడిట్ ఆఫ్ 16,000 అని ఇచ్చాడు కదా. సో దానిపై అయితే మీరు క్లిక్ చేస్తారు. ఇక్కడ ఏమన్నాడు, స్కాన్, షాపు, పే లేటర్. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు, స్కాన్ చేస్తారు, పేమెంట్ చేస్తారు, ఈ అమౌంట్ తర్వాత పేమెంట్ చేసుకుంటారు, అంతే, ఏం ప్రాబ్లం లేదు. సో యాక్టివేట్ క్రెడిట్ ఆఫ్ 16,000 పై క్లిక్ చేశానండి. ఓకే. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా యూ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ ఆఫ్ 16,000 అని వచ్చిందండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ ఏదైతే వీడియో ఈకేవైసీ, ఈ 3 కూడా మనం కంప్లీట్ అయితే చేయాలి కాబట్టి ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. మనకి ఏదైతే ఓటీపీ వస్తుందో ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి, 192011. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేసేయండి.
సో ఆధార్ అయితే వెరిఫై అయిపోతుందండి. నెక్స్ట్ పాన్ కూడా, పాన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో పాన్ కార్డ్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఏదైనా మీ పాన్ యొక్క ఇది ఉంటుంది కదా, నెంబర్ అయినా పక్కన పెట్టుకోండి. సో వెరిఫై వయ్యా పాన్ కూడా ఇక్కడ అడిగింది డిజిలాకర్లో. యాక్చువల్లీ డిజిలాకర్లో మీ పాన్ ఉంటే ఓకే, లేదు అంటే పాన్ కార్డ్ ఫోటో తీసుకోవాలి. సో బెటర్ ఏంటంటే ఫాస్ట్ ప్రాసెస్ మనకి డిజిలాకర్ త్రూగా కాబట్టి వెరిఫై పాన్ చేస్తున్నాను డైరెక్ట్గా. చేసిన తర్వాత మనకి డిజిలాకర్కి ఇది రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఎలవ్ చేసేయండి. ఎలవ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అయితే వస్తుంది. సో కొంచెం టైం పడుతుందండి. సో మీ నెట్వర్క్ కూడా బాగుండాలి. సో ఇక్కడ సేమ్ అంతే, మళ్ళీ మా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే క్యాప్చా కోడ్ ఉంటుందో పక్కన, ఆ క్యాప్చా కోడ్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మన నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మనకు ఓటీపీ అయితే వస్తుంది, ఆధార్ లింక్డ్ ఓటీపీ. సో మళ్ళీ అదైతే ఇక్కడ ఎంటర్ చేసేయండి. వచ్చిందో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి డిజిలాకర్లోకి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఏదైతే ముందు డిజిలాకర్ పెట్టుకున్న సెక్యూరిటీ కోడ్ ఉంటుందో ఆ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు మర్చిపోతే ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ ఆప్షన్ ఉంటుంది. దాని త్రూగా కూడా మీరు ఏదైతే మర్చిపోయిన పిన్ ఉంటుందో దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాన్ వెరిఫికేషన్ రికార్డు తీసుకోమంటుంది. సో అలౌ చేసేయండి. ఓకే, సో అలౌ చేసిన తర్వాత మనకి గెట్ యువర్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ డిజిలాకర్ అని వస్తుంది కదా. సో ఇక్కడ ఫెచ్చింగ్ డాక్యుమెంట్స్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి కొంచెం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ క్రెడిట్ లైన్ ఫెసిలిటీ యూస్ చేయడం వల్ల ఇన్ టైం మీరు తీసుకొని ఈవెన్ 1000 రూపాయలైనా వాడండి, పర్వాలేదు. 1000 రూపాయలు వాడి 1000 రూపాయలు మీరు ఇన్ టైం పేమెంట్ చేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ కూడా మీకు బాగా ఉంటుంది. ఓకేనా, ఇది కూడా మనకు ఒక ఫైనాన్షియల్ రికార్డు కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ కూడా దీని మీద ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా గుడ్ అండి, బ్యాడ్ అయితే కాదు. ఒకటండి, ఎప్పుడైనా సరే మీరు ఆ క్రెడిట్ లిమిట్ అమౌంట్ వాడి మీరు ఇన్ టైం పేమెంట్ కానీ చేయకపోతే అప్పుడే మీ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ కూడా మీకు ఎఫెక్ట్ అయితే అవుతుంది తప్ప రిమైనింగ్ కేసులు మనకైతే ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా, సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి ప్రోడక్ట్స్ మ్యాక్సిమం యూస్ చేస్తూ ఉండండి. ప్రతి వ్యక్తికి కూడా ఫైనాన్షియల్ హిస్టరీ అనేది చాలా అవసరం. సో ఒక క్రెడిట్ కార్డు రీసెంట్గా తీసుకొని 1 lakh ఉన్నా, లేదా ఒక 10,000 క్రెడిట్ కార్డ్ లిమిట్తో ఒక 3 years ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకున్నట్టయితే ఈ 3 years ఉన్న వ్యక్తికే మనకి సిబిల్ స్కోర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎంత ఫైనాన్షియల్ హిస్టరీ ఉంటుందో మనకి అంత మంచిది అనమాట. ఓకేనా, సో మనకి ఆడు విండో క్లోజ్ చేసామన్నాడు. సో క్లోజ్ అయితే చేస్తాను. సో వెరిఫై యువర్ పాన్ వెరిఫైడ్ అని వచ్చిందండి మనకి. ఓకేనా, సో పాన్ వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత అలౌ చేసేయండి. అలౌ చేసేయండి. అలౌ చేసి ఆల్ ఏజెంట్స్ ఆర్ బిజీ అని వస్తుంది. సో ఓకే, గుడ్ అనండి. సో వెయిట్ చేద్దాం. సో నేను నైట్ టైం రికార్డ్ చేయడం వల్ల మనకి ఎవరైతే ఈకేవైసీ వీడియో ఈకేవైసీ చేస్తారో వాళ్ళైతే అందుబాటులో లేరండి. ఎందుకంటే ఇది కర్ణాటక బ్యాంక్ త్రూగా జరుగుతుంది కాబట్టి. సో మ్యాక్సిమం మీరు వర్కింగ్ అవర్స్లో ఈ వెరిఫికేషన్ చేసినట్టయితే మీకు యాక్టివేట్ అయిపోతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ మీకు ఒక లిమిట్ ఏదైతే చూపిస్తుందో ఆ లిమిట్తో మీకు క్రెడిట్ లైన్ అయితే యాక్సెప్ట్ అవుతుందండి. నెక్స్ట్ స్కాన్ అండ్ పే చేసిన, యూపీఐ పేమెంట్స్ చేసిన, ఏం చేసినా సరే మీకు పేమెంట్ ఆప్షన్స్ దగ్గర క్రెడిట్ లైన్ అని కూడా చూపిస్తుంది. సో దాని త్రూగా మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ చేసుకున్న తర్వాత మీకు మంత్లీ బిల్ అనేది ఫస్ట్ జనరేట్ అవుతుంది. సో వన్స్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక 50 days మీకు టైం ఉంటుంది. సో ఇలా మొత్తం మీరు వాడిన రోజు నుంచి మాక్సిమం మీకు 45 days వరకు మీకు టైం పీరియడ్ అయితే ఉంటుందండి. సో ఈ 45 daysలో మీకు అమౌంట్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది కాబట్టి మాక్సిమం ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ లేని వారికి ఈ ఆప్షన్ త్రూగా వారి యొక్క సిబిల్ కూడా ఇంప్రూవ్ చేసుకునే ఆప్షన్ అయితే, అంటే సిబిల్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ యూజ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ యాప్ యొక్క లింక్ అనేది నేను డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరు ఈ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఉన్నవారు అయితే మాత్రం డైరెక్ట్గా ఈ ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై అయితే ఇస్తామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.